శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురువారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదశాస్త్ర పారంగతుడు, మంచి నైష్ఠికుడు. అతని ధర్మపత్ని పేరు సుశీల. పేరుకు తగిన విధంగా పతివ్రత. వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకొని రోజు భోజనం చేసేటటువంటి ముందు భూతబలిని ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఆ రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసేటటువంటి ఆ భూతబలిని చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు ఒక కాకి రూపంలో వచ్చి ప్రతిరోజు తింటూ ఉండేవాడు. అలా రోజు విష్ణుదత్తుడు వేసేటటువంటి ఆ భూతబలి తింటున్నందువలన ఆ బ్రహ్మ రాక్షసునిలో తమో గుణం నశించిపోయి సాత్విక చింతన బయలుదేరుతుంది. ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది. ఎంతో కాలంగా నేను ఇతని తిండి తింటూ ఉన్నాను, ఇతనికి ఏదైనా కానీ ఉపకారం చెయ్యాలి అనేటటువంటి తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు. ఓ విప్రవర్య విష్ణుదత్త, రోజు నువ్వు పెడుతున్నటువంటి అన్నాన్ని నేను తింటున్నాను. నేను సంతృప్తి చెందాను. నీకు ఏదైనా కానీ ప్రత్యుపకారం చేద్దామని అనిపిస్తుంది. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుణ్ణి. కాబట్టి ఏం ఉపకారం చేయమంటావో చెప్పు అని అంటాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి, రాక్షసోత్తమా, చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక ఒకటి ఉండిపోయింది. అదేమిటి అంటే, దత్తస్వాముల వారు ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని మేమెప్పుడూ వినడమే కానీ ఆయన ఎప్పుడూ చూసింది లేదు. వారి దర్శనం అయితే మాకెప్పుడూ కాలేదు. దయచేసి వారిని మాకు ఒక్కసారి చూపించండి అని అడుగుతాడు. అప్పుడు రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాలలో సంచరిస్తూ ఉంటారు. నీవు గుర్తించగలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం. లేదా ఈ షరతుకు నీవు అంగీకరించకపోతే అది ఇక నీ ఇష్టం అని అంటాడు. ఆ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు. అయితే సిద్ధంగా ఉండు. స్వామివారు ఆ చుట్టుపక్కలలో తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. రారా వచ్చేసాయి అంటూ ఆ రాక్షసుడు విష్ణుదత్తుడిని పిలుస్తాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళతాడు. మద్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక పిచ్చివాణి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి, అదిగో అతనే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని ఆ రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విష్ణుదత్తుడు మాత్రం నమ్మలేకపోతాడు. ఇంత అనాచారుడా తన స్వామి? అబ్బే, ఈ రాక్షసుడు ఏదో నన్ను ఆట పట్టించడానికి ఇలా చెబుతున్నాడు కాబోలని అనుకుంటాడు. ఆ విధంగా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమైపోయి అదృశ్యమైపోతాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏమి మందమతివయ్యా విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదయ్యా, స్వామివారు విచిత్రమైనటువంటి రూపాలలో తిరుగుతూ ఉంటారని. మర్చిపోయావా ఏమిటి? గుర్తించలేకపోయావు. బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకున్నావు. పోనీలే, చింతించకు, మరొకసారి చూపిస్తాను అని ఊరడించి వెళ్ళిపోతాడు. మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు. ఓ విష్ణుదత్త, రారా, మహాదేవుడు ఇదిగో ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడు అని అంటాడు. విష్ణుదత్తుడు హడావిడిగా బయలుదేరుతాడు. అది శ్మశానం. ఆ శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి కనిపిస్తాడు. అతని చుట్టూ కుక్కల గుమికూడి తిరుగుతూ ఉంటాయి. అతని చేతిలో కపాలం ఉంటుంది. కళ్ళు చూస్తే ఎర్రగా చింతనిప్పుల్లా ఉంటాయి. ఎముకలను శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉంటాడు. స్వామికి ఇది మరొక రూపం కాబోలు అని అనుకొని విష్ణుదత్తుడు దగ్గరకు చేరబోతాడు. ఆ పెద్ద మనిషి కస్సుమంటాడు. అందుబాటులో ఉన్నటువంటి ఒక పొడవాటి ఎముక ముక్కను తీసుకొని ఆ విష్ణుదత్తుని కొడతాడు. విష్ణుదత్తుడు భయపడిపోతాడు. కాళ్లల్లో వణుకు బయలుదేరుతుంది. కళ్ళు తిరుగుతాయి. పడిపోబోయి అలా నిలదొక్కుంటాడు. బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకవచ్చునని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించుకుంటాడు. దూరం నుండి రాక్షసుడు అదంతా చూస్తూ ఉంటాడు. రాక్షసుడు, అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి అవకాశం ఇస్తే అది కూడా పోగొట్టుకున్నాడే, అసలు దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం అనేది కాదు,
విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు. అలా ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి, నీకు దత్తస్వామిని 3 మార్లు చూపిస్తాను అని చెప్పాను. ఇది చివరి ప్రయత్నం. ఇక నాతో పాటు రా అని చెప్పి తీసుకుని వెళతాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఏమైనా సరే ఈసారి తప్పకుండా విజయం సాధించి తీరాలి అని చెప్పి గట్టిగా చెప్పి పంపిస్తుంది. తాను కూడా దృఢంగా సంకల్పించుకుంటాడు. మూడో మారు కూడా భయపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు, ఏమైనా కానీ ఈసారి ధైర్యం చేయవలసిందే అని అనుకుంటాడు. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, జుగుసాపరంగా ఉండని, నన్ను తిట్టని కొట్టని, ఈ మారు మాత్రం స్వామివారి పాదాలను వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడు వెంట వెళుతూ ఉంటాడు. ఆ విధంగా చివరకు గ్రామాన్ని దాటుతాడు. వెలివాడ చేరుకుంటాడు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు. చచ్చిపోయి ఉన్నటువంటి ఒక గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు. బ్రాహ్మణోత్తమ, అడుగో అతనే దత్తుడు, త్వరగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడవయ్యా అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకుంటాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకుంటాడు. ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు. 2 పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు కళ్ళు మూసుకొని. ఆయన ఎంత విదిలించినా మాత్రం వదిలిపెట్టట్లేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా కూడా అతని యొక్క పట్టును మాత్రం సడలించట్లేదు. ఆ విధంగా తన శరీరం పైన గాడిద మాంసం గుట్టలాగా పడి ఉంటుంది. అయినప్పటికీ అసహ్యించుకోవడం లేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్లే ఉన్నాడు. ఓరి మూడుడా, నన్నెందుకురా ఏడిపించుకొని తింటున్నావు, నేను చంపేస్తాను, నీకు అసలు నాతో ఏమిటి పని అని ఆ వికృతాకారుడు కన్న కఠోరంగా గద్దిస్తాడు. అయినా సరే తన యొక్క పని సాధించుకోవాలి అనేటటువంటి పట్టుదలతో ఆ విష్ణుదత్తుడు పాదాలను మాత్రం విడిచిపెట్టడం లేదు. అప్పటికి స్వామివారు ప్రసన్నుడవుతాడు. తన యొక్క వికృతాకారాన్ని వదిలివేస్తాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు, విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని? నా కోసం 3 మార్లు వచ్చావు అని అంటాడు. స్వరంలో వినిపించినటువంటి ఆ మార్దవం, మాధుర్యం విష్ణుదత్తుని పులకింపచేస్తాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసివేసినట్లుగా అవుతుంది. పట్టుకున్నటువంటి ఆ కాళ్ళు నేల రమణీయంగా మారిపోతాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది. నల్ల కలువల లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉంటాయి. ఆ పాదాలపై శిరస్సును ఆంచి గబగబా 3 మార్లు కళ్ళకద్దుకుంటాడు. అలా లేచి నిలబడతాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైనటువంటి ముఖార విందంతో పర్ణశాల ముందు గున్నమావిడి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు, దివ్యాంబరములు ధరించినవాడు, తులసీదళధామ విరాజితుడు, పుష్పమాలికా సమలాంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ ఆయనకు దర్శనమిస్తాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడలేదు, మాంసపు ముద్దలు లేవు. కంటికి ఇంపుగొంపేలాగా పచ్చని ఆశ్రమ వాతావరణం, పర్ణశాలలు, కుటీరాలు, శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామికి మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో దోసిలి యొగ్గి ఆనంద బాష్పములతో నిండినటువంటి కళ్ళను తుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఈ విధంగా పలుకుతాడు, మహేష, ఈ జగతీతలంలో నేను ధన్యుణ్ణి. నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య, పదార విందుడవైనటువంటి నీ దర్శన భాగ్యం కలిగింది అని మరొకసారి పాదాల మీద పడతాడు. విష్ణుదత్త, నాతో నీ పనేమిటో ఇంకా చెప్పనే లేదు అని అంటాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్నటువంటి విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. అడగవలసింది ఏదో స్ఫురించింది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆబ్దికం, తమరిని భోక్తగా నియంత్రించుకుంటున్నాను, తమరు తప్పకుండా రావాలి అని అంటాడు. విష్ణుదత్తుని యొక్క అభ్యర్థనను స్వామివారు అంగీకరిస్తారు. అలాగే, తప్పకుండా వస్తాను, నువ్వు ముందు నడువు, కాసేపట్లో స్నానము సంధ్య ముగించుకొని ఇదిగో నీ వెనకే నీ ఇంటికి వస్తాను. నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద అని అంటారు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. పట్టరానంత ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా వివరిస్తాడు. శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమని చెబుతాడు. ఆవిడ కూడా చాలా సంబరపడిపోతుంది. స్నానం చేస్తుంది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయి ఉంటుంది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. సరిగ్గా వంట అవుతుంది.
దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమై ఉంటాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాడు. మడిబట్టలు కట్టుకొని పీట మీద కూర్చుంటాడు. సుశీల అరిటాకులను అందిస్తుంది. సాధ్వి, నా యొక్క సహపక్తికి మిగతా ఇద్దరు ఏరి నాలాంటి వాళ్ళను ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు స్వామివారు. అప్పటికి గాని గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదు అని. గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల. దేవదేవా, నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వెళుతుంది. ఆకాశంలో నడినెత్తిన ఉన్నటువంటి సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు. సుశీల సూర్యునికి నమస్కరించి, సూర్యదేవా, జగదేక బంధు, సర్వాత్మక, నమోన్నమ. రవి, ప్రభు, అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తూ ఉన్నావు. నీవు సర్వాత్మకుడవు, పరాత్పరుడవు అయినటువంటి నిన్ను ప్రత్యక్షంగా నేను పిలవవలసింది ఏముంటుంది స్వామి? మాయాశక్తి సంపన్నుడవైనటువంటి నీవు ఈ యొక్క వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిశ్చేష్టలకు ఏకైకమైనటువంటి సాక్షిగా నీవు వెలుగొందుతూ ఉన్నావు. ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబరవిహారి. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమిటి నీ ఆజ్ఞ అని అంటాడు. ఆప్తికంలో రెండవ భోక్తగా కూర్చోవలి నాయనా అని అంటుంది. అందుకు సరేనని అంటాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులను అందుకొని రెండవ పీట మీద కూర్చుంటాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరము కుదిరాం, బాగానే ఉంది. మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఏడి అని అడుగుతాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడకండి, ఇదిగో ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ యొక్క నిరతాగ్నిశాలలోకి వెళుతుంది. ఇలవేల్పు అయినటువంటి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. సర్వశుచి, సర్వభక్షక, లే, మరో రూపాన్ని ధరించు, త్వరగారా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వాముల వారు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తమకు సాటి వచ్చేటటువంటి మూడవ వాడివి నువ్వేనని నేను భావిస్తున్నాను. కాబట్టి సురోత్తమ, సురవర్య, వైశ్వనర, హవిర్భుజ, అగ్నిముఖైవ దేవ అంటూ వేదం నిన్ను అనేక రకాలుగా కీర్తిస్తూ ఉంది. దేవతలకు నీవు ముఖస్థానీయుడవు. ధూమకేతు, గృహవతి, కర్మదక్ష, నీకు ఇదే నేను నమస్కరిస్తూ మరీ అడుగుతున్నాను. స్వామి, అనుగ్రహించు. ఆ పతివ్రత ఈ విధంగా ప్రార్థించేసరికి ఒకానొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవిస్తాడు. మరొక అంశతో కుండంలోనే ఉంటాడు. వచ్చినటువంటి అగ్నిదేవునికి కూడా అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చుంటాడు. అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూస్తూ ఉన్నటువంటి దత్తస్వామి ఆనందాన్ని పొందుతాడు. సూర్యాగ్నులు, దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాలలో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఆ విధంగా ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు కూడా శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నిరపి సంతుష్టులై తృప్తాస్మా అని ముక్త కంఠంతో పలుకుతారు. విష్ణుదత్తుడి పితృపితామహ ప్రప్రితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీల, విష్ణుదత్తులు స్వామివారికి సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుణ్ణి చక్కగా స్తుతిస్తాడు. ఆ స్తోత్రానికి స్వామివారు పులకించి, బ్రాహ్మణోత్తమ, విష్ణుదత్త, నీకు పూర్తిగా ప్రసన్నుణ్ణి అయ్యాను. వరాన్ని కోరుకో. నా భక్తుడవైనటువంటి నీ యొక్క వాంఛితం తప్పకుండా తీరుస్తాను. దివ్యమైనటువంటి నా అష్టోత్తర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపచేశావు కాబట్టి సులభ సుందర శైలిలో అందరికీ కూడా విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు. నిజంగా పతియే దైవంగా కలది. ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షంగా నేను చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నువ్వు సర్వ విద్యానిధివి. మీ దంపతులిద్దరూ కూడా ఒకరికొకరు తగినవారు, సమశీలుడు. నాకు అత్యంతము ఆనందదాయకమైనది. దంపతులారా, నా అనుగ్రహం వలన మీరు జీవితాంతము కూడా
సుఖ సంతోషాలను అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాలో లీనమవ్వండి. విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, స్వీకరించు. దీనివలన నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధులు, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి, వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలోనే వారికి సిద్ధిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నువ్వు ఈరోజు నిర్వహించినటువంటి ఈ శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాస విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసాన్ని పొందారు. అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధ విధిలో ఉచ్ఛిష్ట పాత్రాన్నాన్ని తిని అతను ముక్తుడవుతాడు, స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడైనటువంటి ఆ దత్తాత్రేయుడు ఆ విష్ణుదత్తుని చెవిలో ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు. ఇద్దరూ కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో జపిస్తూ ఉంటారు. దత్తదేవుడు తన యొక్క అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమవుతాడు. సూర్య భగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహిస్తాడు. కామాగమనం కలిగినటువంటి ఒక దివ్య విమానాన్ని బహుకరించి ఇస్తాడు. తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరాన్ని అనుగ్రహం ఇస్తాడు. దంపతులిద్దరూ కూడా స్వామివారికి సాష్టాంగపడతారు. కర్మసాక్షి వినువీధికి చేరుకుంటాడు. ఇక ఇలవేల్పు అయినటువంటి అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు. అమ్మా, నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు వెంటనే నేను ప్రత్యక్షమవుతాను. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నువ్వు ఏది కోరితే అది తప్పకుండా నేను నెరవేరుస్తాను. విష్ణుదత్త, నువ్వు నన్ను నిత్యము కూడా యథావిధిగా ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు మహా తేజస్వివి, అనుల్లంఘ శాసకుడివి, నిత్య సుఖివి, సర్వదేహ సుఖప్రదవుడుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యొక్క యాగకుండంలోకి ప్రవేశిస్తాడు. రాక్షసుడు వచ్చి ఆ యొక్క ఉచ్ఛిష్టాన్ని భక్తితో భుజించి రాక్షస రూపాన్ని విడిచిపెట్టి ఒక దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానాన్ని ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అదే సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో కుండీలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తలపించేటటువంటి సౌందర్యం, రూపానికి తగినటువంటి గుణాలు, సౌశీల్యానికి అనుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అందరితో కూడా మంచిది అని అనిపించుకుంటుంది. వివాహం అయ్యి 5 ఏళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా భగవంతుడు మాత్రం వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఆ విధంగా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ ఉండి పని చూసుకొని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతూ ఉందని అందాక భార్యకు ఇంట్లో కావలసినటువంటి సరుకులు అన్నీ సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారి బత్తెం మూటగట్టుకొని ఉదయాన్నే బయలుదేరుతాడు. ఆ ప్రాంతంలో జంటికుడు అనేటటువంటి ఒక మగ పిశాచం తిరుగుతూ ఉంటుంది. అయితే వాడు పూర్వజన్మలో బహుదుష్టుడు, దుర్బలుడు, దుర్జనుడు, కామాతురుడై అర్ధాంతరంగా చనిపోయాడు. తిరిగి పిశాచమయ్యాడు. ఎంతటి మంత్రగాళ్లకైనా సరే వీడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనిపిస్తే చాలు మోసం చేసి కానీ బలాత్కారం చేసి కానీ అనుభవిస్తూ ఉంటాడు. వాడు తనకున్నటువంటి మాయాశక్తితో ఏ రూపం కావాల్సి వస్తే ఆ రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. అందుచేత వీడు చేసేటటువంటి మోసాలు అన్నీ కూడా అయ్యాక కానీ బయటపడడం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసినటువంటి మోసానికి లోపలే కుమిలిపోతూ ఉంటారు. కొందరి సంసారాలైతే కూలిపోతాయి. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చుంటాడు. ఆ విధంగా అతనికి అవకాశం వస్తుంది. చంకలు కొట్టుకుంటాడు. అచ్చం ముమ్మూర్తులా రూపం మార్చుకొని కుండీలుడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోతుంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లను అందించి నెలపడుతుందని అన్నారు కదా, పొద్దున్నే కదా వెళ్ళారు, సాయంకాలానికే తిరిగి వచ్చారు, ఇదేమిటి అని అంటుంది.
నేను ఎవరినైతే కలుసుకోవాలని బయలుదేరానో అతనే నాకు దారిలో ఎదురయ్యాడు. ఇప్పుడు కాదు, నీ పని అవ్వాలంటే ఇంకా నెల పడుతుంది అని చెప్పి నెల తరువాత తిరిగి రమ్మన్నాడు. అందుచేత బయలుదేరి మరలా తిరిగి వెనక్కి వచ్చేశానని ఏదో కథ అల్లి చెబుతాడు ఆ మాయా కుండీలుడు. పాపం విశాలాక్షి నమ్మేస్తుంది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలోనే కలిశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది. పోనీలేండి, మంచి పనే జరిగింది. స్నానానికి లేవండి, 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు గాని. పొద్దుట నుండి నడిచి నడిచి అలసిపోయినట్లున్నారుగా అంటూ వంటింట్లోకి దారి తీస్తుంది. ఆ రాత్రి ఆ మాయా కుండీలుడు విశాలాక్షిని తనివి తీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. వీడి బలాన్ని, భోగ సామర్థ్యాన్ని, అతికామాన్ని, ఇంకా వివిధ లక్షణాలను, వికారాలను విశాలాక్షికి అనుమానం కలిగించేలా వచ్చాయి. తన భర్త కాదు అని మనసుకు తెలుస్తుంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అదే విధంగా ఉంది. ఎవరికి చెబితే ఎవరేమనుకుంటారో తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని కూడా వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంటుంది. నెల అయ్యేసరికి ఎండుకట్టెలా తయారవుతుంది. అదే రోజు సాయంకాలానికి కుండీలుడు తిరిగి వస్తాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడి ఉన్నటువంటి విశాలాక్షిని గుర్తుపట్టలేకపోతాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపడుతుంది. ఆమెకు ఒక్క పెట్టిన దుఃఖం పొంగుకొస్తుంది. గుమ్మంలోనే కుప్ప కూలిపోతుంది. కుండీలుడు త్వరగా సమీపిస్తాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడని లేపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అర్ఘ్యపాద్యాదులతో ఎదురు వస్తుంది. స్వాగతం పలుకుతుంది అనుకున్నటువంటి భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్పకూలిపోవడం ఏమిటి? కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం, తేరుకుంటుందేమో అని అనుకుంటాడు. అని లోపలికి వెళ్ళబోతాడు. అంతలో ఇంటిలో నుండి మాయా కుండీలుడు బయటకు వస్తాడు. నువ్వెవరంటే నువ్వెవరు, నువ్వు మాయగాడివి అంటే నువ్వు మాయగాడివి, నువ్వు మోసగాడివి అంటే నువ్వు మోసగాడివి అని ఇద్దరూ కూడా పరస్పరం వాగ్వివాదంతో అడుచుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు జనం పోగవుతారు. ఎవరు నిజమైనటువంటి కుండీలుడో గుర్తుపట్టలేకపోతారు. అంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది. తల పట్టుకొని కూర్చుని ఏడుస్తూ ఉందే తప్ప తను కూడా గుర్తుపట్టలేకపోతుంది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్యకుండిలుడో ఎవరు మాయా కుండిలుడో గుర్తుపట్టలేకపోతుంది. తన సోదరులు, తల్లిదండ్రులు, ఇంకా బంధువర్గము అందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి రప్పిస్తుంది. అందరూ వస్తారు. ఏ ఒక్కరూ కూడా ఎవ్వరూ సత్యమైనటువంటి కుండీలుడో తెలుసుకోలేకపోతారు. అంతలో గుంపు నుండి ఎవరో అంటారు, ఇలాంటి ధర్మ సంకటాలలో విష్ణుదత్తుణ్ణి శరణు వేడడమే తక్షణమైనటువంటి కర్తవ్యము అని. ఆయన గారైతే క్షణంలోనే తేలుస్తారు ఈ యొక్క జటిలమైనటువంటి సమస్యను అని అక్కడ ఉన్నవారందరూ చెబుతారు. అందరూ అవునంటే అవును అని అనుకుంటారు. సత్యకుండిలుడు, మాయాకుండిలుడు కూడా అందుకు ఒప్పుకుంటారు. పదండి అంటే పదండి అని అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడు ఇంటికి చేరుకుంటారు. ఆయనకు నమస్కరిస్తారు. సమస్య ఏమిటో ఆయనకు వివరిస్తారు. విశాలాక్షి మాత్రం బోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడుతుంది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇద్దరు కుండీలుల వైపుకు చూస్తాడు. ఎవరు మాయగాడో తెలిసిపోతుంది. అయితే దానిని జనం నమ్మే విధంగా ఆధారాలతో నిరూపించాలి. ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ శీలము, రూపము, వయస్సు, స్వరము, వర్ణము, ఆవృతి, నామము, గోత్రము, చేష్టలు అన్నింటిలోనూ ఒక్కటిగానే ఉన్నారు. వీరిలో ఎవరు సత్యకుండిలుడో మన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకు కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా అందుకు సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుస్తాను అని అంటాడు. అందుకు అందరూ అంగీకరిస్తారు. వెంటనే ఇద్దరి పాల భాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట ఖా అని, ఇంకొకరి నొసట గా అని ముద్రలు వేస్తాడు. ముందుగా కా వ్యక్తిని దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు, ధనాలు, ధాన్యాలు, ఆభరణాలు, వస్తువులు, అలాగే విశాలాక్షి వంటిపై ఉన్నటువంటి పుట్టుమచ్చలు, రోగాలు, రోస్టులు, అలవాట్లు అన్నీ జాబితాలాగా చెప్పమని అంటాడు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచుతాడు. అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతనితో కూడా అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరుస్తాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతో కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందిస్తాడు. ఆ విధంగా 3 జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడు ఒక నిశ్చయానికి వస్తాడు. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు పిలిచి
పంచక్రోశ విశాలమైనటువంటి దివ్యక్షేత్రం ఇది. దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో, ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి. ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని ప్రకటిస్తారు. ఇద్దరూ వెంటనే బయలుదేరుతారు. గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గబగబా చెబుతాడు. కా వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి సొలసి తిరిగి వస్తాడు. మెల్లగా అన్నీ చెబుతాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ కూడా సమానమైనటువంటి శ్రద్ధతో వింటాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయిస్తాడు. ఇంకొక పరీక్ష పెడతాడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులై ఉన్నటువంటి సిద్ధయోగులు కొందరు ఉన్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి. ముందు వచ్చి చెప్పినవాడు జయించినట్లు. ఇద్దరూ కూడా పరుగు పరుగున బయలుదేరి వెళతారు. క్షణకాలంలోనే తిరిగి వస్తాడు గా వ్యక్తి. సిద్ధయోగుల యొక్క గోత్రనామాలన్నీ కూడా వరుసలో ఏకరువు పెడతాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరుస్తాడు. అలా పొద్దుగూగుతుంది. చీకట్లు కమ్ముకుంటాయి. తొలిజాము గడిచిపోతుంది. అప్పటికి తిరిగి వచ్చాడు కా వ్యక్తి ఎంతో రొప్పుతూ. పాపం పడుతూ లేస్తూ వస్తాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడతాడు. మహానుభావా, నిజం చెబుతున్నాను. కొండంతా తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూశాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇక నమస్కరించడం ఏమిటి, గోత్రనామాలు అడగడం ఏమిటి, కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంకా భయం లేదు. కాసిన్ని మంచినీళ్లు ఇప్పించండి అని అంటాడు. అతని అవసరమైనటువంటి ఉపచారాలు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చుంటాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరుస్తాడు. ఇదే చివరి పరీక్ష. నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్నమూతి ఉన్నటువంటి సీసా లాంటి గాజు పాత్రను దాని మూత తీసి అందరి సమక్షంలో మధ్యలో ఉంచుతాడు. ఇందులోకి తటాలున ప్రవేశించి చరాలున బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అని అంటాడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే గా వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశిస్తాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసాను బిగిస్తాడు. పిశాచం ఇంకా బయటకు రాకుండా మంత్రం వేస్తాడు. సాక్షులు, ప్రేక్షకులు అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు. ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి పిశాచం పీడ విరగడయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆనందంతో కేరింతలు కొడతారు. సత్యకుండీలుడు, విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకుంటారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడున్నటువంటి వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావా, మీరు నిజంగా మాన్యులే. నేను సత్యమైనటువంటి వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించే విధంగా చేశాను. విశాలాక్షి గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలంటే పరీక్షలు తప్పలేదు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నిటిని మర్చిపోవచ్చు, కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు. కాబట్టి ఉన్నవి లేనివి చెబుతాడు. ఇక ఇల్లాలు చెప్పేటటువంటి జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేయకపోయినా యజమాని ఆచూకి తెలుసుకోవచ్చు. రెండవ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు తొలుపు లేకుండా తిరిగి వచ్చినటువంటి వ్యక్తి దేవతైనా దయ్యమైనా అవ్వాలి. అంతే తప్ప మానవుడైతే కాలేడు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయమైంది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే వాటిని తొలగించడానికి 3వ పరీక్ష. ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తలను విడదీసినటువంటి పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించినటువంటి పాపము చుట్టుకుంటాయి. అందువలన 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాను. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవ్వరికీ కనిపించరు. అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడినటువంటి అసత్యవాది అన్నమాట. మాయలు మోసాలు చేయగలిగినటువంటి ఘటికుడు అన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా. దీనిని బహిరంగంగా చెబితే వాడు పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, లేదా ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తున్నాను అనేటటువంటి భ్రమలో వాడు ఉన్నాడు. కాబట్టి అదే ఊహలో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టినవి 3 పరీక్షలే. ఒక అజ్ఞానానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతనిలో ప్రకాశింపచేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా నడిపించాను. ఇది నీతిజ్ఞుడు చెప్పినటువంటి మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసే విధంగా చేశాను అని అన్నాడు. అందరూ సంబరపడ్డారు. విష్ణుదత్తుడికి యథోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం పొందినటువంటి విష్ణుదత్తుడు స్వామివారు అనుగ్రహించిన విధంగా
ఎవరినైతే మంచివారిని చెడ్డవారిని గుర్తించి వారికి కావలసినవి వారికి అందిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహంతో చివరికి మోక్షాన్ని పొందాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.